హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో నిన్న బిర్లా మందిర్ వెళ్ళాం కదా, ఆ మిగతా వీడియో ఇది. నిన్న సగం పెట్టేసిన, అది ఎక్కువ లాంగ్ అయిపోతుందని చెప్పేసి నిన్న మొత్తం వీడియో పెట్టలేదు. ఈరోజు పెడుతున్నా. ఇగో ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి. ఈ పావురానికి ఏదో బాగాలేదు, హెల్త్ బాగాలేదు, అట్లుంది, డల్గా అయిపోయింది. దానికి ఏమో అయింది, బాగలేదు, హెల్త్ ప్రాబ్లం అనుకుంటా. వీటికి ఫుడ్ కూడా పక్కనే అమ్ముతున్నారు. అవి ఒక సంచీలలో తీసుకొచ్చేసి కాటా వేసి అమ్ముతున్నారు. ఎంతో మేము అడగలేదు, తీసుకొని వేయలేదు. ఈ వీడియో మా పిల్లలు తీశారు. ఏటి తిప్పారో. అక్కడ బ్లాక్ పట్టకాడ ఒక పిల్లి కూడా వస్తుంది. ఏది రాలే, పిల్లి వస్తుంది. మరి ఆ పిల్లి వీటిని పట్టుకోదేమో, తీసుకెళ్తాయి కదా పిల్లులు పావురాలని. తీసుకెళ్ళలే అంటే పట్టుకోలేదు, అలవాటైపోయిందేమో. అవి ఫ్రెండ్స్, పావురాలు పిల్లి ఫ్రెండ్స్. సాగర్ వీడియో. అక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంది కింద, అమ్మవారి టెంపుల్ అనుకుంటా. ఇక్కడ ముంగట ఇక్కడ సాగర్ కాడ మంచిగా ఉంటుందండి. పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ లుంబిడి పార్కు, ఎన్టీఆర్ గార్డెను, సాగర్, ఇంకా ఏమో ఉన్నాయంట. ఇవి 3 చూసాము. ఇంకా ఏమో ఉన్నాయంట పార్కులో. అద్దుగో పిల్లి అక్కడ ఉంది పిల్లి. అక్కడికి వెళ్తే పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి ఉంటుంది. లుంబిడి పార్కుకి వెళ్తే పిల్లలకి ఆడుకోవడానికి ఉయ్యాలలు, అవి రౌండ్గా తిరిగేటివి చాలా ఉన్నాయి. మంచిగా ఆడుకుంటారు పిల్లలు అయితే హాలిడేస్లో. అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాం మేము. మా పిల్లలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు, సాగర్కి వెళ్దామని. పాపం దీనికి హెల్త్ బాగాలేదు. మంచిగా ఎగురుతున్నాయి. ఎప్పుడైనా వెళ్ళారా సాగర్కి ఫ్రెండ్స్? అంటే ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు కాదు, మన సైడు ఆంధ్ర సైడ్ వాళ్ళు. రండి ఫ్రెండ్స్, వెళ్దాము ఒకరోజు. మీరు వీలు చూసుకొని రండి, వెళ్దాం. వస్తారా? అద్దుగో ఎలుక వచ్చింది ఒకటి. ఈ ఎలుక గురించి చెప్పాలి. ఈ ఎలుకకి జుట్టు లేదు, అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరుగుతూ ఉంది. జుట్టు లేదు పాపం, ఏమైందో కానీ. పోయింది, ఆ చెట్టులోకి వెళ్ళింది. ఇంకా ఇక్కడ ఒకటి ఉడత కూడా వస్తుంది మళ్ళీ. అద్దుగా ఉడత ఏమో తింటుంది. పిక్స్. ఓకే, ఉడత అక్కడ నుంచి తీసుకొని ఏమో తింటుంది. మంచి క్యూట్గా తింటుంది. తింటాం కూడా చూడు, మనం చూస్తున్నామని వీడియో తీసుకో అని చెప్పి తింటుంది కదా. పడేస్తుంది తీస్తుంది, మొత్తానికైతే ఏదో తింటుంది. బాగున్నాయా ఫ్రెండ్స్ మన వీడియోస్? ఏమైనా నచ్చుతున్నాయా? అంటే ఇంట్లో ఉండి వర్క్ చేసినప్పుడు వర్క్ వీడియోస్ పెడుతున్నా, ఇట్లా బయటకి ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ పెడుతున్నా. ఏమన్నా బోర్ కొడితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, అవి తీయను, వేరేది తీస్తా. వర్కే కావాలి అంటే వర్కే పెట్టేస్తా వీడియోస్. ఇవి బయటకు వెళ్ళి ఇవి వద్దు అంటే పెట్టను. తింటుంది. ఇంకొకటి కూడా వచ్చింది ఆడికి, దాన్ని తీయలే. ఇది ఒక్కటే ఛాన్స్ సేపు దీన్ని తీసుకుంది అక్కడ నుంచి. ఏంటియో మరి, తీస్తుంది, తింటుంది. ఇంకా ఇక్కడ నుండి అక్కడ ఏదో ఉందనుకున్నా నేను, దగ్గరికి వచ్చి చూసేసరికి ఏం లేదు. ఇక్కడ చిన్న టెంపుల్ అని చెప్పా కదా ఫ్రెండ్స్, ఆ టెంపుల్ ఇక్కడ. ఇది
మైసమ్మను, బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ అలా ఉంటారు కదా. ఆ టెంపుల్ ఏ టెంపులో కానీ చిన్నది గుడి. మన వినాయక చవితి అప్పుడు ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. త్యాగయ్య ఇలాంటి విగ్రహాలు అప్పుడు చాలా ఉండేవంట. ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు కొన్ని విగ్రహాలని పోయినాయి, అప్పుడే తీసేశారు. ఈయన పేరు త్యాగయ్య. ఇలా చాలా విగ్రహాలు ఉండే. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, మళ్ళీ కొన్ని కట్టేశారు, కొన్ని ఉన్నాయి. పడేసినవి కూడా మళ్ళీ కట్టారు కొన్ని. అది అక్కడ బొరుగుల మసాలా ఉన్నాయి కదా, ఒక బొరుగుల మసాలా తీసుకున్నాము. ఒక్కటి వచ్చి 30 రూపీస్, 2 తీసుకున్నాం. అంత టేస్ట్ లేవు. నిమ్మకాయ ఎక్కువ తీయలే, దాంట్లో పొయ్యలే. ఇలాంటి విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. సాగర్కి ఫస్ట్ నుంచి ఇంకా ఎండ్ వరకు అక్కడొకటి ఉంటూనే ఉన్నాయి. ఇంక ఇవి బండి మీద వస్తా వస్తా తీసిన కొన్ని ఏమో మిస్ అయిపోయినాయి. శ్రీకృష్ణ దేవరాయలు మా తాతయ్య, తెలుసా మీకు? ఈయన రామదాసు, ఈయన రామదాసు. వీళ్ళు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మంచిగా ఉన్నారా? ఇలా ఇటు హైదరాబాద్ వచ్చినప్పుడు ఒకసారి కలిసి వెళ్ళండి ఫ్రెండ్స్ అందరూ. శ్రీ గారు బండి మీద పోతా సరిగా తీయలేదు అట్లుంది నేను. మీకోసం ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అని ఉంది ఫ్రెండ్స్, చేస్తా. ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటివి తీస్తా. వర్క్ పరంగా కానీ, వర్కులు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మన ఫ్లాగ్ సాగర్ కాడ అటు లాస్ట్కి పెట్టారు. విగ్రహాలకి కొన్నిటికి పెయింట్ వేస్తున్నారు మరి, అంటే వైట్ పెయింట్ మాత్రమే వేస్తున్నారు. బ్లాక్ ఉండే కదా, వైట్ వేస్తున్నారు. అక్కడ ఈరోజు వెళ్ళాం కదా, లోపలికి వెళ్ళేసి ఎక్కలే. ఇది ఎప్పుడు తీశారు నేను చూడలేదు. ఇది మా పిల్లలు వెళ్ళి తీశారు, అక్కడ పార్కులోకి వెళ్ళి తీశారు అట్లుంది. ఏం చేస్తున్నావు చైతు? ఓ ఇది పార్కులో, ఆ సాగర్ కాడ నుంచి ఇంకా చాలా దూరం వచ్చాక అక్కడ చిన్న పార్కు. అది ఇంతకుముందు కొంచెం గలీజ్గా ఉండే, ఇప్పుడు కొంచెం బాగా చేస్తున్నారు. మొత్తం గడ్డి తీసి నీళ్లు పట్టి మట్టి తోలి దాన్ని క్లీన్ చేస్తున్నారు. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చేసరికి ఇంకా మంచి క్లీన్ చేసి చెట్లు వేస్తారు. అవి లారీలలో ఉన్నాయి, చెట్లే ఉన్నాయి, అందులో చెట్లు ఉన్నాయి, అవి నాటుతారేమో. ఎక్కడికి వెళ్తున్నావు చైతు? నీళ్ళు చూపిస్తున్నావా? అవి చెట్లు నాటుతున్నారు. అవి గడ్డిది కూడా మ్యాట్స్ ఉంటాయి కదా, అవి వేసారు అట్లుంది, గడ్డి మ్యాట్.
మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కడ కూరుకుతున్నావు చైతు? చైతుయేనా కాదా? సాగర్, ఇది నేను చూడలేదు. ఇప్పుడు మీతో పాటు నేను వీడియోలోనే చూస్తున్నా. వీళ్ళు ఫోన్ అడ్డంగా పెట్టేశారు, నిలువుగా పెట్టేశారు. ఇంకా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చినాక ఈ విగ్రహం ఉంది. అక్కడ ముంగట పెద్ద గన్ను ఉంది, చూపిస్తా పదండి. విశ్వగురువు. ఇవి బస్ స్టాప్, సాగర్ కాడ బస్ స్టాప్. ఇక్కడ బస్సులు ఆగుతాయి, అది బస్ స్టాప్. మంచిగా ఉంది కదా, వర్షం పడదు. చిన్న హౌస్ లాగా ఉంది కదా, చిన్న గుడిసె. అద్దుగో అదే గన్ను, పెద్ద గన్. ఆ గన్ కాడికి వెళ్దామా? అక్కడ నుండి బుల్లెట్ వస్తుంది. అప్పట్లో అంటే అక్కడి నుంచి బుల్లెట్ వస్తుంది. ఎవరికైనా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ బోర్డు చదవండి. నాకు ఇంగ్లీష్ రాదు అందుకనే. ఓకే, అక్కడ నుంచి బుల్లెట్ వస్తుందంట. రౌండ్గా తిరిగి చూద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 చక్రాల, పెద్దవి 8 చక్రాలు, ఇటు 8 అటు 8. అదిగో ఆ డాగ్ని పైకి ఎక్కిస్తారు వాళ్ళు, ఏదో వీడియో కోసమో ఫోటో కోసమో ఎక్కిచ్చారు. అంతలోకి నేను మేము వెళ్ళినాక మళ్ళీ వీడియో తీసుకున్నారు అట్లుంది. ఫ్లాగ్ 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 ఉంది అక్కడ, అందుకని జూమ్ చేసి చూపిస్తా. అక్కడ ఇది అప్పట్లో గన్ అంట. ఇక్కడే అక్కడ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా గోల్కొండ వెళ్దాం. గోల్కొండ వెళ్ళినప్పుడు లైవ్ చేయమంటారా చెప్పండి. ఓకే, ఇక్కడ నుంచి బుల్లెట్ వస్తుందని చూపిస్తున్నా.